తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ చేంజ్ అయినా లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ బుకింగ్ టైమింగ్స్ అయితే అసలు చేంజ్ అవ్వలేదు. ఏసీకి అయితే 10 AM, నాన్ ఏసీకి అయితే 11 AM. కాకపోతే వెస్టర్న్ రీజియన్స్ లో మటుకు కొత్తగా టోకెన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. ఓన్లీ ఆఫ్లైన్ టికెట్ తీసుకునే వాళ్ళ వరకే ఈ టోకెన్స్ అనేది ఇస్తారు. ఆన్లైన్ అయితే మటుకు వాళ్ళకి కూడా యాజ్ టీజే. ఏసీకి అయితే 10 AM, నాన్ ఏసీకి అయితే 11 AM. సో అందుకని ఆ వెస్టర్న్ రీజియన్ లో మటుకు ఆ టోకెన్స్ అనేవి ఏసీకి అయితే 8:30 AM ఇస్తారు, నాన్ ఏసీకి అయితే 9 AM ఇస్తారు. కాకపోతే వాళ్ళకి బుకింగ్ వచ్చేసి సేమ్ టైమింగ్ 10 AM, 11 AM. ఆ టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి బుకింగ్ అనేది చేయడం జరుగుతుంది. టోకెన్ లేని వాళ్ళకైతే బుకింగ్ చేయరు. ఏసీ టికెట్ కావాలంటే 8:30కి ఎవరైతే టోకెన్ తీసుకుంటారో ఈచ్ కౌంటర్కి 10 టోకెన్స్ అయితే ఇస్తారు ఏసీకి అయితే. ఆ టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే 10 AMకి బుకింగ్ అయితే చేస్తారు. అలా నాన్ ఏసీకి 15 టోకెన్స్ ఇస్తారు పర్ కౌంటర్కి. వాళ్ళకి 11 AMకి ఆ టోకెన్స్ తీసుకున్న వాళ్ళ వరకే బుకింగ్ చేస్తారు. సో ఆ వెస్ట్రన్ రీజియన్స్లో మట్టుకే ఇలా ఉంది. మిగతా నార్థరన్, ఈస్టర్న్, సౌతరన్ రీజన్స్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అబ్బా సాయిరామ్. ఇప్పుడు మేమైతే ఆంధ్ర కాబట్టి సౌతర్న్ రీజన్. తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ, తమిళనాడు ఇవన్నీ సౌతర్న్ రీజియన్సే. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ వెస్ట్రన్ రీజియన్స్లో ఉన్న వాళ్ళ వరకే ఇది. సో అటువైపు వాళ్ళకి వరకే చేంజ్ అయినాయి. సో దీనికి నేను నార్మల్గా ఇంతకుముందు వీడియోలో చేంజ్ అయినాయని చెప్పాను. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సో ఈ కంటెంట్ అందరికీ యూస్ఫుల్ కాబట్టి అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి.